సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రెస్ మీట్ చాలా బాధతో గుండె బరువుతో పెట్టాల్సి వస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసి ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది, కుప్పగూలిపోయింది. అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ తాండవమాడుతూ ఉన్నాయి. ప్రజల ధనమాన ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. ఎవరికి ఎప్పుడు ఏమి జరగద్దో, ఎటువంటి ఇబ్బందులు ఎవరికి వస్తాయో సామాన్యులకి అండ్ వాళ్ళని కాపాడేదానికి ఏ ఒక్కరూ లేరు అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనకి అర్థమవుతా ఉంది. ప్రభుత్వంకి మాత్రము కేవలం ఒకటే ఒక ఎజెండా, పొలిటికల్ టెర్రరిజంతో ముందుకు పోతా ఉంటారు. వాళ్ళకి ఏమీ లేదు. పొలిటికల్ గా ప్రత్యర్థుల్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలా, తర్వాత ఈ ప్రజాస్వామ్య విధానాన్ని చంపేసి రాచరికానికి, వాళ్ళ పాలెగాళ్ళ రాజ్య విధానానికి తీసుకుపోవాలా అనే ఏకైక లక్ష్యం. అప్పుడు దోపిడీ విచ్చలవిడిగా చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోతున్నారని మనకు అర్థమవుతా ఉంది. ప్రజలందరూ ఇప్పుడు గమనించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ విధంగా మనం గమ్ముకుంటే రేపు ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కరికి జరిగే పరిస్థితే వస్తుంది. అంటే వీళ్ళ మాట వినకపోయినా, వాళ్ళకి బానిసల రకంగా ఉండకపోయినా, వాళ్ళకి భజన చేయకపోయినా, వాళ్ళకి ఒక్కరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకి ఎటువంటి గతి పడుతుందో ఇప్పుడు మనము ఆంధ్ర రాష్ట్రంలో చూసే అనేక ఘటనలను బట్టి మనం చూడొచ్చు. ఇప్పుడు ఒకటి రెండు ఉదాహరణలు నేను చెప్తాను. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. ప్రజలే ఈరోజు నిర్ణయించాలి ఏం జరుగుతుంది, దీనికి ఎటువంటి తీర్పు ఇవ్వాలో ప్రజలే నిర్ణయించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. తాడిపత్రిలో జేసీ కుటుంబము దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. ఎప్పుడు ఓటమెరుగని కుటుంబము. జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి తండ్రి గారు స్వాతంత్ర సమర యోధులు. అటువంటి కుటుంబం అది. గత 5 సంవత్సరాల్లో అధికారంలో టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఎటువంటి సంఘటనలు జరగలేదు. ప్రశాంతంగా ప్రజలు అక్కడ బతికినారు. కానీ ఇప్పుడు తాడిపత్రిలో ఏం జరుగుతా ఉంది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్న చూసిన ఘటన ఏంది? ఆ ఘటన అంటే ఎమ్మెల్యే గారు భార్య 10,000 పర్ ట్రాక్టర్ ఆర్ పర్ ఎద్దుల బండికి ఇసుకకి ఆమె కమిషన్ చెల్లించాలా అని ఒక ఇద్దరు సంభాషణ ఉండిందండి. అక్కడ సంభాషణే, ఎవరన్నారు లేకపోతే రాజకీయంగా వీళ్ళు వాళ్ళు అన్నారా అనేది ఏమీ లేదు. కేవలము సోషల్ మీడియాలో అది లీక్ అయింది. ఒక ఇద్దరు సంభాషిస్తున్నారు. మా ఇల్లు కట్టడం ఆగిపోయింది, ఎందుకు అని అంటే అక్కడ ఇసుక దొరకటం లేదు, ప్రతి ఎద్దుల బండికి ఒక 10,000 రూపాయలు ఎమ్మెల్యే గారి భార్యకి డబ్బులు ఇవ్వాలా, అందుకని మాకు గిట్టటం లేదు, అందుకని నేను ఇసుక ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఒక సభ్యుడు ఒకరు చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణ. ఎందుకు అని అంటే అటువంటి ఇబ్బందులు పడుతున్నారని. ఇదే విధంగా వైసీపీ నాయకుల పైన ఆంధ్ర రాష్ట్రం అంతా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడన్నా కానీ ఈ ఆరోపణలు వచ్చినప్పుడు మేము తప్పు చేసినామా కాదో లేకపోతే కరెక్టో అని చెప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈ కేసులో ఆ ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పాలా, అయ్యా మేము 10,000 అడగలేదు, మేము 15,000 అడిగినాము, లేదనంటే మేము 9,000 అడిగినాము, లేదంటే 8,000 అడిగినాము, లేదంటే మేము సత్యహరిశ్చంద్రులో మేము రూపాయి అడగలేదు అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు. దాంతో తప్పేం లేదు. కానీ ఈ విధంగా కేవలము ఒక ఆరోపణ అని చెప్పి మీరు ఈ విధంగా ముందుకు పోవాలని అంటే ఇప్పుడు మీరు నోరు ధరిస్తే వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ నాయకుల్ని నోటికి వచ్చినట్టు దూషిస్తారు, నోటికి వచ్చినట్టు తిడతారు. దానికి ఇంకా మేమేం చేయాలా చెప్పండి? నేను ఈరోజు సూటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాం. అంటే మేము ఎప్పుడన్నా ఇటువంటి పనులు చేసినామా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అసలు నిన్నటి ఘటన మనం చూస్తే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో తిరిగేటప్పుడు ఒక ఎస్కాట్ ఉంటది, ఒక ఎస్ఐ ఉంటాడు, పోలీస్ సిబ్బంది ఉండాలి, ఈయనకి అనేక మంది గన్మెన్లు ఉండాలి. క్లియర్ గా ప్రోగ్రామ్ తెలుసు ఎక్కడెక్కడికి పోతున్నారు అని చెప్పి. సో పోలీస్ వాళ్ళే ఈ చర్యకి, ఈ క్రైమ్ అంటే ఆ ఇంటి మీదకి దాడిలో వీళ్ళు ముఖ్య పాత్ర వహించారు. ఆ గన్మెన్లు అందరూ సెంట్రల్ ఆఫీస్ కి చెప్తారు ఎక్కడెక్కడికి పోతున్నారని చెప్పి. సో వీళ్ళకి తెలిసే ఈ సంఘటన జరిగింది. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఈ వాస్తవ వీడియోలు కొన్ని పెట్టాలనుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళేమో శాంతి మాటల కోసం వచ్చినాము అని అంటారు, హోంమంత్రి దానికి ఇంకొక సర్టిఫికేట్ ఇస్తుంది, అక్కడ జిల్లా ఎస్పీ సర్టిఫికేట్ ఇస్తారు. సో వీళ్ళందరూ సర్టిఫికేట్లు మీరు విన్నారు. కానీ వాస్తవాలు ఈరోజు ప్రజల ముందు పెడతాను, ప్రజలే అంతిమంగా నిర్ణయించే వాళ్ళు అని చెప్పి నేను తెలుపుకుంటూ ఒక 2 వీడియోలు మీకు ప్లే చేసి చూపిస్తాను. ఆ వీడియో ప్లే అయ్యేటప్పుడు అక్కడ జరిగే
ఘటనల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో ప్లే చేయండి. ఇది ఫస్ట్ వీడియో అండి. చూసారు కదా క్లియర్గా, కర్రలతో వచ్చినారు వీళ్ళు, కర్రలతో పోతున్నారు, గొడ్డళ్ళు తీసుకొని పోయినారు, శాంతి కోసం పోయినారంట, శాంతి మాటల కోసం. తర్వాత ఇది చూడండి, ఆ ఇన్సిడెంట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళ ఫాలోవర్స్ వస్తే కావాలని ఎమ్మెల్యే కారు ఒక సైరన్ పెట్టుకొని అదేదో పోలీస్ వాహనం వచ్చినట్టు ఆ 50 మంది మీదకి ఎక్కించిపోయినారు. అంటే వాళ్ళని చంపే ఉద్దేశంతో కారు వాళ్ళ ఇంటి ముందుకు మళ్ళా రావాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళని చంపి వీళ్ళని రెచ్చగొట్టి మళ్ళా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయాలా అనే ఉద్దేశంతో చూడండి ఆ కార్ మళ్ళా ఏ విధంగా. అసలు ఇక్కడ రావాల్సిన అవసరం ఉందా ఎమ్మెల్యే కారు? అక్కడ ఉండే మనుషులపైకి ఎక్కించాల్సిన అవసరం ఉందా? ఇది ముందు ఇంట్లోకి పోవటం ఒకటి, అది అయిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళ మీద ఎట్లా అక్రమ కేసులు పెట్టాలా అని చెప్పి ప్రయత్నించి ఇదిగోండి వీళ్ళని ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అనుచరులు అందరూ మళ్ళా ఈ లెఫ్ట్ సైడ్ లో కనపడే ఇల్లు ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు. అంటే వాళ్ళు పోలీస్ వాళ్ళ సహాయంతో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినారు. కానీ కేసులు ఏమేం చేస్తారు, వీళ్ళు పోయి వాళ్ళని కొట్టినారు అని అంటారు. వాళ్ళ ఇల్లు కాంపౌండ్ వాళ్ళ దగ్గరకు వచ్చింది వాళ్ళ మనుషులు, పోలీస్ వాళ్ళ సహాయంతో వచ్చినారు. పోలీస్ వాళ్ళు మేము వాళ్ళని అడ్డుకుంటున్నాము అని చెప్పి చెప్తూ వాళ్ళకి సహకరిస్తున్నారు. వాళ్ళ ఇంటిపైకి రాళ్ళు చూశారు కదా, ఇప్పుడు రాళ్ళు ఇసరుతా ఉన్నారు. పోలీస్ వాళ్ళు అక్కడే ఉండరు. అంటే ఇంటి దగ్గర దాకా టోటల్ 144 సెక్షన్ అని చెప్పినప్పుడు ఈ గుంపు ఎట్ట చేసి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చింది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా దయచేసి గమనించండి. సో వాళ్ళు మళ్ళా రెండోసారి చూడండి, తర్వాత వాళ్ళని వాళ్ళు కాపాడుకునే దానికి వాళ్ళ ఇంటి పై నుంచి వీళ్ళు రాళ్ళు వేస్తే ప్రభాకర్ రెడ్డి ఇంటి పైన ఉండే వాళ్ళకి మీద కాల్చేదానికి వీళ్ళు వస్తారు. ఆ ఎమ్మెల్యే కొడుకుని వాళ్ళందరినీ పోలీస్ బండ్లో ఎక్కించి, ఎప్పుడు వాళ్ళ మనుషులు వెనక్కి తిరుగుతారో పోలీస్ బండ్లో ఎక్కించి పంపిస్తున్నారు. అంటే పోలీసు వాళ్ళు ఈ క్రైమ్ చేసింది క్లియర్ గా అర్థమవుతా ఉంది. చూడండి క్లియర్ గా వాళ్ళ మనుషులనేమో గన్తో బెదిరిస్తారు, ఆ ఇంట్లో దాచిపెట్టి వాళ్ళని బండ్లో పోలీస్ బండ్లోనే ఎక్కించి పంపిస్తారు. అంటే ఇంతకన్నా అదిగో ఆయన డిఎస్పీ వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేస్తే వాళ్ళు తిరిగి రాయేస్తే డిఎస్పీ వీళ్ళని కాలుస్తారంటాడు. అక్కడ దూరంలో మనుషులు కనపడతా ఉంటారు, అదంతా ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులే. అంటే ఇక్కడ వాళ్ళు ఇంటిలోకి పోయినారు అనే ఘటనే అందరూ మాట్లాడినారు నిన్న మీడియాలో. అసలు ఇంటిలోకి పోవటం కాదు, ఇంటిలోకి పోయి మళ్ళా వచ్చిన తర్వాత ఇంటిపైకి ఎమ్మెల్యే కొడుకు వాళ్ళ గ్రూప్ మాబ్ పంపించినారు. ఇవన్నీ విజువల్స్ మనకు కంటికి కనపడతా ఉన్నాయి. హోంమంత్రి అంటది శాంతి చర్చలకి ఎమ్మెల్యే ఇంటికి పోయినాడు అని అంటది. సరే, ఇంటికి ఎమ్మెల్యే పోయినాడు. ఈ ఎమ్మెల్యే కొడుకు ఈ గుంపులంతా వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చినారు? వీళ్ళ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది వీళ్ళందరూ? అది ఇంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గరకు వచ్చినారు. కానీ కేసు ఏమని పెట్టినారు అని అంటే వీళ్ళు వాళ్ళ మనుషుల్ని కొట్టినారన్నారు. ఎవరింటి దగ్గరికి ఎవరు వచ్చినారు? ప్రభాకర్ రెడ్డి గారు ఫాలోవర్స్ అన్నా వీళ్ళన్నా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయి దాడి చేస్తుంటే వాళ్ళ మీద కేసు పెడితే దాంతో అర్థం ఉంది. వాళ్ళు గుంపుల్లాగా వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి, జేసీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళ ఇంటి పైన రాళ్ళేసి మళ్ళా వీళ్ళ మీద అక్రమ కేసులు 3 కేసులు పెట్టినారు. SC ST కేసు పెట్టినారు, 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినారు. ఇంతకన్నా అన్యాయం ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించారు. మొదటిది, ఇంట్లోపలికి ఆయుధాలు తీసుకొని పోతారు. రెండోది, మళ్ళా వాళ్ళ ఎమ్మెల్యే కారుతోనే వీళ్ళ ఇంటి ముందు ఉండే 50 మంది మీదకి ఎక్కించి వాళ్ళని చంపబోతారు. అది అయిపోయిన తర్వాత మళ్ళా ఈ గుంపు ఎమ్మెల్యే కొడుకుతో ఒక గుంపు వచ్చి ఇంటిపైకి రాళ్ళు విసిరి వీళ్ళ మీద అనేక సార్లు దౌర్జన్యాలు చేసి తిరిగి కేసులు వీళ్ళ మీద పెడతారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అక్కడ ఎస్పీ వాళ్ళకి సర్టిఫికేట్ ఏం జరగలేదు అని చెప్పి చెప్తాడు, హోంమంత్రి ఏమో శాంతి చర్చలకు పోయినారు అని అంటారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే
దీనికి విట్నెస్ గా ఉండరు. అసలు వీళ్ళు నోట్లో నుంచి ఒక్కటన్నా నిజం మాట్లాడతారా? అసలు ఇటువంటి వాళ్ళు అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అసలు ఏం జరుగుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే, కేవలము ప్రభుత్వానికి ఒక మెకానిజం ఉంది. మేము అధికారంలో 30 సంవత్సరాలు ఉండాలా, దాని కొరకు రాజకీయంగా ప్రత్యర్థి అనే వాళ్ళని అందరినీ చంపేయాలా అనే ఒక పొలిటికల్ టెర్రరిజంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తాడిపత్రిలో ఒక 2-3 ఘటనలు చెప్తాం, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక. ఎలక్షన్ టైంలో భాస్కర్ రెడ్డి అని వీరాపురంలో వారిని చంపటం జరిగింది, తెలుగుదేశం పార్టీ నాయకుడిని. ఆ చంపిన తర్వాత భాస్కర్ రెడ్డికి 2 చిన్న పిల్లలు, ఇంకా స్కూల్లో ఉండరు, చిన్న పిల్లలు, వైఫ్ ఒకటే. భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని, భాస్కర్ రెడ్డి భార్యని భర్త చనిపోయినాడు అని చెప్పి ఆమె బాధపడుతుంటే, ఆమె మీద మళ్ళీ తిరిగి కేసులు పెట్టి, వాళ్ళ కుటుంబం మీద తిరిగి కేసులు పెట్టి, మీరు ఈ గ్రామంలో ఉండేదానికి లేదు అని చెప్పి వాళ్ళని బెదిరించినారు పోలీసు వాళ్ళు. భాస్కర్ రెడ్డి గారి భార్య, మా భర్త చనిపోయినాడు, మేము ఎక్కడికి పోగలుగుతాం, చిన్న పిల్లకాయలు ఉండరు, మా ఇంట్లో మేము ఉండకుండా ఎక్కడికి పోగలుగుతాము అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే, మేము అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కానీ ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. ఆ చనిపోయిన భాస్కర్ రెడ్డి బ్రదర్ ని ఎక్కడో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు, రుజువు కూడా ఉంది, ఆయన ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాడు, ఆయన తిరిగి వైసీపీ వాళ్ళ మీద దాడి చేసినాడని చెప్పి అక్రమ కేసు పెట్టుకొని ఆయన అరెస్ట్ చేసి మన గుత్తి జైలుకి తీసుకుపోయినారు. అంటే ఎంత నాశనం చేసేసారు మన వ్యవస్థను మనం ఆలోచించవచ్చు. రెండో ఎగ్జాంపుల్, సర్పంచ్ గారి ఫోటో చూపిండండి. చిన్న పొడిమల్ల గ్రామంలో సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సర్పంచ్, 25 సంవత్సరాలు వాళ్ళ కుటుంబము రాజకీయాల్లో ఉంది. ఆ సర్పంచ్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి మీరు వైసీపీ పార్టీలో చేరండి అని చెప్పి ఆయన అంటే, నేను చేరను అని అంటే, కేసు లేదు, ఏమీ లేదు, బట్టలన్నీ ఇప్పేసి ఆ విధంగా పోలీస్ స్టేషన్ ముందు అగౌరవంగా కూర్చోబెట్టినారు. ఇదే ఫోటో చంద్రబాబు నాయుడు గారు తాడిపత్రికి వచ్చినప్పుడు సంవత్సరం క్రితము, ఏంది ఇది, ఇంతకన్నా అమానుషం ఏమన్నా ఉంటుందా అని చెప్పి ప్రశ్నించినారు. ఆ రోజు మీడియా అంతా కవర్ చేసింది. కానీ ఇంతవరకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇటువంటి పనులు చేసిన వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు లేవు. అంటే పోలీస్ వాళ్ళే ఇదే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మన సోము నాయుడు గారు సిబిఎన్ ఆర్మీలో యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నాడు అని చెప్పి వారి ఇంటి మీద దౌర్జన్యంగా, ఆయన ఇంట్లో లేనప్పుడు పోలీస్ వాళ్ళు ఆ ఇల్లే కూల్చేయాలా అని చెప్పి పోయినారు. కాంపౌండ్ వాళ్ళంతా కూల్చేశారు. అది తెలుసుకొని సోము గారు ఇంటికి పోయేదానికే వాళ్ళ భార్యను పోలీసు వాళ్ళు కొట్టి ఆమె సృహ తప్పి పడిపోయింది. ఎందుకు నా ఇల్లు కూలుస్తున్నారు, నాదంతా కరెక్ట్ గా ఉంది, మీరు నాకు పేపర్ ఇచ్చి కూర్చోండి, లేకపోతే లేదు అని అంటే, అప్పుడు వాళ్ళు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు వచ్చినారని చెప్పి ఇంక ఇల్లీగల్ గా మనం దొరికిపోతామని చెప్పి అప్పుడు సగాల్లో వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయినారు. అంటే ఎడకు పోతున్నాం మనము అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా గూండాల రకంగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మళ్ళా కడప జిల్లా నుంచి మరొక ఎస్ఐ, అసలు తాడిపత్రికి సంబంధం లేని వాడిని వీళ్ళు పంపిస్తారు. ఎవరికి? ముస్లిం మైనారిటీ రషీద్ అనే వాళ్ళ ఇంట్లోకి పంపించి, అది సివిల్ డ్రెస్ లో ఇంట్లోపలికి పోయి, బెడ్రూమ్ లోకి పోయి ముస్లిం మహిళలు ఉంటే కూడా వాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేస్తారు. అసలు ఎవరు ఇల్లు అని చెప్పి అందరు ముస్లిం సోదరులు అందరూ ఒక గ్రూప్ అయ్యి ఇట్లేంది ఇంట్లోకి రావటం అని చెప్పి ఆయనని బయటకు తోస్తే, ఎందుకంటే ఆయన ఎవరో కూడా తెలియదు, సివిల్ డ్రెస్ లో వచ్చినారు. తిరిగి ఇప్పుడు కేసులు వాళ్ళ మీద పెడుతున్నారు. దాంతో ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసులు పోలీసు వాళ్ళని కొట్టినారు అని చెప్పి ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం సినిమాల్లో కూడా చూడం. ఆ స్థాయికి లా అండ్ ఆర్డర్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దిగజారిపోయింది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉంటారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో, వైఎస్ఆర్ పార్టీలో లేని వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి రాజకీయం నుంచి వాళ్ళని దూరం చేసి మన ప్రజాస్వామ్య విధానాన్ని కుప్పగూల్చేసి రాచరిక పరిపాలనకి పోయి విచ్చలవిడిగా దోచుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ముందుకు పోతా ఉంది. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఇది గమనించాలా, లేకపోతే రాబోయే రోజుల్లో ఏం జరగద్దో మీరే ఆలోచించండి. ఇప్పుడు మీరు క్లియర్ గా చూసినారు, ఎమ్మెల్యే కొడుకు ఒక గుంపుతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి, కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. ఎస్సీ ఎస్టీ కేసుకి ఆ గుంపుకి ఏమన్నా సంబంధం ఉందా? ఆ మాత్రము
ఇంకిత జ్ఞానము బుద్ధి కూడా పోలీస్ వాళ్ళకి లేదా? అంటే గుంపులో వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు అసలు అప్లికబులా, అట్రాక్ట్ అవ్వద్దా? అది మీకు మాబ్ సెక్షన్స్ కింద పెట్టాలా కానీ ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ కింద పెడతారు. ఏం చేయాలా ఇటువంటి ఆఫీసర్స్ ని అని చెప్పి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దయచేసి గమనించాలా. అంటే రేపు ఎవరి ఇంట్లో కన్నా దూరొచ్చు, వీళ్ళు ఏమన్నా చేయొచ్చు. మీ ఇంట్లో మహిళలకి సెక్యూరిటీ లేదు, మీ ఆస్తులకు సెక్యూరిటీ లేదు, మీకు రక్షణ లేదు. ఎవరికి ఏమి జరిగినా కానీ ఇక్కడ ప్రశ్నించే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇది ఒకటి కాదు, కొన్ని వేలాది ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగినాయి. కౌన్సిల్లో, అసెంబ్లీలో మేము నిలదీసినాం. ఆ రోజు హోంమంత్రి గారికి మేము లిస్ట్ కూడా ఇచ్చినాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఈ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని అంటే ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ లేదు. సో ఏమైపోతా ఉంది మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి? దయచేసి అందరూ ఆలోచించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఈ వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఏమంటారు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ మా పార్టీ అని అంటారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఇప్పుడుండే వైసీపీ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే ఆయన స్ఫూర్తి వీళ్ళు ఫాలో కావటం లేదు. ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినారు, నా జీవితంలో అన్నిటికన్నా సంతోషమైన రోజు నేను మండలి కౌన్సిల్ తీసుకొని వచ్చిన రోజు అని చెప్పినారు. కానీ అదే కౌన్సిల్ ఈ ముఖ్యమంత్రి నేను రద్దు చేస్తానంటాడు. సో ఏ విధంగా వైఎస్ఆర్ లెగసీ ఇది అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యర్థి కందుల కుటుంబము మైన్లు రెన్యువల్కి వస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినారంట, మనకి ప్రత్యర్థి కేవలం రాజకీయాల్లో కానీ ఒకరు పొట్టగొడతాం ధర్మం కాదు అని చెప్పి వాళ్ళ మైన్స్ రెన్యూ చేయించినారు. కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో? ప్రత్యర్థికి సంబంధించిన ప్రతి ఒక్క మైన్ ఈ రోజు వీళ్ళు అక్రమ కేసులు పెట్టి ముయించడము, సిద్ధరాఘవరావు గారిని అనేక మా చిత్తూరు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ని అనేక వాళ్ళని బెదిరించి ఏ విధంగా వాళ్ళు పార్టీలోకి తీసుకున్నారో మనం చూస్తా ఉన్నాం. ఇదేనా సరైన పాలన అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, ఏదో ఒకరిని బెదిరిస్తాము అని అంటే అయ్యేది కాదు. ఇప్పుడు జేసీ కుటుంబం సంగతి ఒకటి రెండు మాటల్లో నేను చెప్తాను. మొదటగా వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళకి ఎక్కడెక్కడ ఆర్థిక మూలాలు ఉన్నాయో అన్ని దెబ్బతీయాలని ఒక కుట్రతో ఈ ప్రభుత్వం ముందుకు పోయింది. వాళ్ళ బస్సుల మీద ఒక చిన్న తప్పు జరిగితే ఏదో పెద్ద తప్పుగా చూపించి అన్ని బస్సులు మీద దాడి చేశారు. వీళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు గవర్నమెంట్ మీద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది, ఇది మీరు చేయటం తప్పు అని చెప్పి. ఆ జడ్జిమెంట్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. మళ్ళా ఒక 2 నెలల తర్వాత లారీలు బస్సుల మీద మళ్ళా ఇబ్బంది పెడితే మళ్ళా హైకోర్టుకు రెండోసారి పోయినారు. రెండోసారి పోతే హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది, ఇది చేయటం తప్పు. ఇన్ఫాక్ట్ ఈ బస్సులు ఆపిన దానికి, ఈ విధంగా తప్పు కేసులు కట్టిన దానికి ఆ ఆఫీసర్ల మీద నుంచి మీరు వసూలు చేసుకోండి, మీకు లాస్ అంతా అని చెప్పి కూడా హైకోర్టు ఇవ్వటం చెప్పింది. దాని తర్వాత ఏ విధంగా అక్రమ కేసులు పెట్టినారో, అరెస్ట్ చేసినారో మనం చూసాం. మళ్ళా జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారి మీద అక్రమ ఎస్సీ ఎస్టీ కేసు ఏ విధంగా పెట్టి చేసినారో మనం చూసాం. ఇన్ని విధాలుగా ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఈ రోజు కేసు బుక్ చేయలేకపోతా ఉండరు? అక్కడ ఏమి లేని దగ్గరనే మీరు గంటలో యాక్షన్ తీసుకున్నారా? కళ్ళ ముందు ఈ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ కనపడతా ఉంటే మీరు యాక్షన్ తీసుకోవటం లేదు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టా లేనట్ట? నేను ఈ రోజు ప్రశ్నించేది ఒకటే, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల జీతం తీసుకొని మీరు పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ మీకు జీతం ఇవ్వటం లేదు, కానీ మీరే ఇట్లా ప్రతి క్రైమ్ లో మీరు దగ్గరుండి చేపిస్తుంటే అంటే మీరు కూడా అకంప్లిసెస్. దీంతో ఏ స్థాయి అధికారులు దీంతో ఇన్వాల్వ్ ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలా? కేవలము ఆ రాజకీయ నాయకుల మీదనే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో దీంతో ఉండే వాళ్ళందరూ. ఎందుకంటే ఇంత క్లియర్ గా మనకి వీడియోలు కనపడుతుంటే ఏ విధంగా హోంమంత్రి అటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది? ఏ విధంగా ఎస్పీ వాళ్ళు శాంతి చర్చలకు పోయినారు అని చెప్పి ఆమె మాట్లాడుతుంది? అంటే వీళ్ళు కలిసి చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు చర్యలు ఎస్పీ మీద కూడా ఉండాలి, దీనికి సంబంధించిన పోలీస్ అధికారులు అందరి మీద చర్యలు ఉండాలి. కేవలం సస్పెన్షనే కాదు, ఈ క్రైమ్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యులు, వాళ్ళ మీద కూడా ఈ క్రైమ్ చేసిన దాని మీద కేసులు బుక్ కావాలా అని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పటికన్నా హోం మంత్రికి సిగ్గు తెచ్చుకొని ఆమె రాజీనామా చేసిందంటే ఆమెకు 1% విలువ ప్రజల ముందు ఉంటది. ఎందుకంటే ఎక్కడ ఏ కేసు జరిగినా కానీ తిరిగి మేము చేయలేదు వాళ్ళు చేసినారు అని అంటూ వస్తున్నారు. రుజువులు వీడియో ఫుటేజ్ తో సహా కూడా మేము ఇప్పుడు చూపిస్తుంటే ఇప్పుడు ఆమె వివరణ ఇప్పుడు ఇస్తుందో చూస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, దయచేసి మీరు నిద్రపోవద్దు. ఎందుకంటే ఈ రాష్ట్రము, ఈ దేశము మన కన్న తల్లి లాంటిది. మనం పుట్టిన గడ్డ ఇది. రేపు మనం చివరిగా కలిసిపోయేది ఈ మట్టిలోకే.
ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే నాకు సంబంధం లేదు అన్నట్టు చూస్తే మన ధర్మం మనము నిర్వర్తించిన వాళ్ళం కాదు. అందుకని నేను చెప్తున్నాను, నేను ఈ రోజు తాడిపత్రిలో జరిగిన ఈ 18 నెలల్లో ఒక 2-3 ఇన్సిడెంట్సే మీ దృష్టికి తీసుకొని వచ్చినాను. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో జరుగుతా ఉంది. అంటే మనము రాచరిక పాలనకి వెళ్ళిపోయేదానికి మనందరం రెడీగా ఉన్నామా? అసలు ఇటువంటి విధానము మనం సమర్థిస్తామా అని చెప్పి ప్రతి ఒక్కరు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకని దయచేసి నేను కోరేది ఒకటే ఒకటి, ఇప్పటికన్నా మేలుకోండి. ఇది తప్పు, ఈ విధానం మేము సహించము అని చెప్పి మీరు గట్టిగా బయటకి రాకపోతే రేపు మీకు జరగదు. లేకపోతే మనం బానిసల రకంగా కొన్ని వీడియోలు చూసినాం, జగనన్న భజనలు చేసుకుంటా ఉండిపోయేదానికన్నా మెంటల్ గా రెడీ అయిపోవాలి. మేము తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులందరం సాయశక్తులా మేము పోరాడుతున్నాం. కేవలము ఈ రాష్ట్రం మా ఒక్కరిదే, ఈ బాధ్యత మా ఒక్కరిదే కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, వారి వయసులో ఏ విధంగా వీళ్ళు దూషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మీరందరూ చూడండి, మీ బాధ్యత కూడా. ఈ రాష్ట్రము మనందరిది, మనం పుట్టిన భూమి ఇది అని చెప్పి మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తూ, ఈ రోజు జరిగిన ఈ ఘటనల పైన అంతిమ తీర్పు ప్రజలు మీరే ఇవ్వాలా అని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తున్నాను.